కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వాచి గొడవ అసెంబ్లీ చేరుకుంది. 70 లక్షల విలువైన చేతి గడియారంపై వివాదం రేగడంతో సీఎం అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీకి వచ్చి స్పీకర్కు వివాదాస్పద వాచిని అప్పగించారు. ఖరీదైన వాచిపై విచారణ చేపట్టాలని అసెంబ్లీ సమావేశాలను విపక్ష సభ్యులు అడ్డుకోవడంతో సిద్ధరామయ్య దానిని స్పీకర్కు హ్యాండ్ ఓవర్ చేశారు. అక్రమంగా సంపాదించిన సొమ్ముతో సిద్ధరామయ్య 80 లక్షల రూపాయల హ్యూబోట్ వాచ్ పెట్టుకున్నారని జేడీఎస్ నేత కుమారస్వామి ఆరోపించడంతో ఈ గొడవ మొదలైంది. దుబాయ్కి చెందిన డాక్టర్ మిత్రుడు వాచ్ను తనకు ఇచ్చాడని సిద్ధరామయ్య వివరణ ఇచ్చారు. దీంతో ప్రతిపక్షాలు మండిపడ్డాయి. బహుమతిగా వచ్చిన వాచ్కు కస్టమ్స్ పన్ను కట్టలేదంటూ మండిపడ్డాయి. దీంతో వాచ్ను ట్రెజరీకి ఇస్తానని, కస్టమ్స్ డ్యూటీ కడతానని ప్రకటించారు సిద్ధరామయ్య. సుధాకర్ శెట్టి అనే ఎన్ఆర్ఐ తన వద్ద 3 హ్యూబ్లోట్ వాచ్లు ఉండేవని, అవి దొంగతనం చేశారని ఆరోపించడంతో వాచ్ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ముఖ్యమంత్రి దొంగిలించిన వాచ్లు పెట్టుకుని తిరుగుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. పోలీసులు రికవరీ చేసిన దొంగ వాచ్లను ముఖ్యమంత్రికి బహూకరించారని సెటైర్లు వేశాయి. అయితే సుధాకర్ శెట్టి ముఖ్యమంత్రి వద్ద ఉన్నది తన వాచ్ కాదని, పోలీసులు తన వాచ్ల గురించి పట్టించుకోవడం లేదని వివరణ ఇచ్చారు. ముఖ్యమంత్రి వాచ్ మీద గొడవ జరుగుతూ ఉండడంతో అసలు ఈ వ్యవహారం ఏంటో తేల్చాలని నిర్ణయించింది కాంగ్రెస్ హైకమాండ్. సీఎం చేతి గడియారం వివాదంపై పూర్తి నివేదిక పంపమని ఆదేశించారు కర్ణాటక పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్. దీంతో 2 రోజుల క్రితం ఢిల్లీ వెళ్లిన సిద్ధరామయ్య సోనియాను కలిసి వాచ్పై వివరణ ఇచ్చారు.